హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ మధు కిచెన్. ఈరోజు మీకు రూప్ చేంది చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా చేపల దాకా తీసుకుని ఆయిల్ గరిటతో 10 గరిటెల ఆయిల్ పోసుకున్నానండి. దాదాపుగా 200 ml ఆయిల్ పట్టింది. అందులో చేప ముక్కలు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేశాను సరిపడనంత. అన్నీ కలిపి పెట్టేసి వండితే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు. చిటికెడంత పసుపు, కారం సరిపడినంత. చేపల పులుసులో ఆయిల్ కారం ఎక్కువే ఉండాలండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద గరిటెడు, దీన్ని కూడా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకున్నాను. మొత్తం వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల చింతపండు, అది 1.5 kg రూప్ చేంది ఫిష్ అండి. బాగా నానబెట్టి కలుపుకున్న ఆ చింతపండు గుజ్జుని చేపల పులుసులో వేసేయండి. రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. చేప ముక్క పైకి మునిగేదాకా వాటర్ వేసుకోవాలండి. కలిపి పెట్టుకున్న చేపల పులుసుని స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని మూత పెట్టేసి 10 minutes తర్వాత ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మధ్య మధ్యలో ఈ కర్రీని చూసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు మాడుతుంది. మధ్య మధ్యలో గుండ్రంగా మన చేతితో తిప్పుతూ ఉండాలి. గరిటె పెట్టకూడదండి ఇందులో. మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత కర్రీ వచ్చి ఇలా ఉంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు కర్రీని సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా నూనె పైకి తేలిందంటే చేపల పులుసు రెడీ అయినట్టే. ఒక 10 minutes తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ఉంటే లైట్గా కరివేపాకు కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కరివేపాకు ఆప్షనల్.
లాస్ట్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా కష్టం అనుకోకుండా ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, రూప్చంద్ చేపల పులుసు రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.